ఆపండి. సరిగ్గా పట్టుకో. అమ్మయ్య, వీడిక్కడున్నాడంటే నా కొడుకు అక్కడ ఉన్నట్టే. ఇద్దరు కూడా ఎందుకు అంటున్నావు? కోట్లు పోయి ప్యాలెస్లు పోయి అడుక్కుతుంటున్నా సరే ఆనందం ఏంట్రా? రై రై, అమ్మమ్మ వాళ్ళు పచ్చళ్ళ పార్సల్ పంపారు, తీసుకురావాలి. బస్ స్టాండ్కి వెళ్ళి చావు. సస్తే ఎలా తెస్తాం? ఇదిగోమ్మా, కొబ్బరికాయ, కర్పూరం. గుమ్మడికాయ ఇక్కడ లేదండి. వేసేసావు సాంబార్లో? వేసేసాను సార్. చిన్నబాబు 2 ఏళ్ళ తర్వాత అమెరికా నుంచి వస్తున్నాడు. దిష్టి గుమ్మడికాయ లేదంటే ఎలాగమ్మా? వాడేమైనా నోబెల్ ప్రైజ్ గెలిచి వస్తున్నాడా? MBA ఫైనల్ సెమిస్టర్ వదిలేసి వస్తున్నాడు. ఊరుకోండి సార్ ప్లీజ్. 3rd సెమిస్టర్. 3ఏనా? హలో, ఏరా బస్ స్టాండ్లో ఉన్నావా? పొద్దునే లేపి పచ్చళ్ళు తీసుకురమ్మన్నావు కదా. అవి పక్కన పడేసి ఒక గుమ్మడికాయ కొనుక్కుని ఏఆర్కే గారి ఇంటికి రా. ఏంటి గుమ్మడికాయ? గుమ్మడికాయే. ఏంటి ఏంటి ఇక్కడ గుమ్మడికాయ ఏంటి? ఇక్కడెక్కడ దొరుకుద్ది? సాగతీయకు, అర్జెంట్. ఏ బాబు ఆటో. ఆగు, ఎక్కడికి? రిలాక్స్, మోయలేవని. నిన్నే మోస్తున్నాను, ఇదా లెక్క? చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆ గేట్ ఒక్కసారి కూడా దాటినావు. ఏంటి నీ ప్రాబ్లము? అది వైకుంఠపురం రా. నీలాంటి ఎదవలకి నో ఎంట్రీ. కొన్ని జాతకాలు అంతే, వెరీ బ్యాడ్. వెళ్ళిపో. చిన్నబాబు వచ్చాడు. ఊళ్ళో వాళ్ళ కొడుకుల మీద ఉన్న ప్రేమ మన మీద ఉండదు ఏంటో. సార్ లగేజ్ తిప్పేయమంటారా? రే, ఇంత ఇల్లు ఉంటే నీ ఆటో ఎందుకు ఎక్కుతాను రా? బాగా ఆమీర్పేట సందుల్లో బొందుల్లో దొలుగుండా పోదాం. అది మన రేంజ్. నాన్న, మ్యాచింగ్ బ్లౌజెస్ ఇంకా డ్రెస్సెస్ తెచ్చుకోవాలి. మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి. నాకు కుదరదు, దాడికి చెప్పు. ఏముంటుంది? ఇంటర్వ్యూ ఉందండి. 8 అయింది, 10 ఇంటర్వ్యూ. దీన్ని తీసుకెళ్ళి ఏది ఆ ప్రిస్క్రిప్షన్ ఏది? ఇదిగో అమ్మకు మందులు కొనిపెట్టి దీన్ని బస్సు ఎక్కించి అప్పుడు వెళ్ళమన్న సార్ని ఇంటర్వ్యూకి. సరిపోద్ది. ఏమిటే దాన్ని పిప్పి పనుకోవాలా? ఇంత తక్కువ టైంలో అంత పని ఎలా చేస్తాడో అంటుంది. ఇంత జీతంతో ఇంతమందిని పోషించట్లే, అలాగే వేయడమును సేమ్. రేయ్, మంది మిడిల్ క్లాస్. 1,00,000 పనులు కోటి వరిస్ ఉంటాయి. తలంచుకుని వెళ్ళిపోవాలంతే. అలాగే. ఐఎమ్ రవీందర్ రెడ్డి. హలో సార్. నేను నార్మల్గా సేల్స్ డీల్ చేస్తుంటాను, కానీ మా హెచ్ఆర్కి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందట. ఆయన తర్వాత జాయిన్ అవుతారు. ఈలోగా మనం కంటిన్యూ అయ్యాం. షూర్ సార్, ఆల్ ది బెస్ట్. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నచ్చిందయ్యా. థ్యాంక్ యూ సార్. 1 2 ఇంట్రెస్టింగ్ గేమ్. ఓకే, డ్రీమ్ ఏంటయ్యా? ఎవరన్నా డ్రీమ్ అంటే బ్యాంకాక్ వెళ్ళడము, బెంట్లీ కారు కొనుక్కుంటాం అంటారు. నువ్వేంటి బట్టలు బ్రాకెట్లో ఫస్ట్ హ్యాండ్ అని రాసావు? టైం ఉందా సార్? బాగా. ఏమండి, రేపు వాడి కాలేజ్ తెరుస్తున్నారు. బట్టలు ఏమైనా తెచ్చారా? తేకపోవడం ఏంటే, మన రామచంద్ర గారి అబ్బాయితో ఇలా మా వాడు కాలేజ్లో జాయిన్ అవుతున్నాడు అన్నాను అంతే. వాడుతున్న బట్టలు మడతెట్టిచ్చేసాడు పాపం. అంతేనా? చేతిలో ఉన్న పర్ఫ్యూమ్ ఏంటా అని చూశాను. ఆయన కొట్టుకుంటుంది మోతెట్టిచ్చాడు. ఏంటి కొంప తీసి? ఏంట్రా ఎడకరమా? కావాలా వద్దా? ఏంట్రా గ్యాప్ ఇచ్చావు? ఇవ్వాల వచ్చింది. నువ్వు ఎప్పుడు ఇలాగే స్ట్రైట్గా నిజాలు చెప్పేస్తుంటావా? అబద్ధాలు చెప్తుంటే తల నొప్పి వచ్చేసేది సార్. నిజం చెప్పాక అవతల వాళ్ళు రావడం మొదలుపెట్టింది. నాకు చాలా సుఖంగా ఉంది. అయితే ముందు నువ్వు చిన్న చిన్నగా నిజాలు చెప్పడం ప్రాక్టీస్ చేసి ఉంటావు కదా? అబ్బాయి లేదు సార్, ఎత్తుకుంటే మంచి గుండ్రా ఎత్తుకున్నాను. రే, ఆ చిట్టీలు మూర్తిగాడు అనుకుంటా. నాన్నగారు లేరని చెప్పు. ఏమా నాన్నగారు ఉన్నారా? నాన్నగారు లేరని చెప్పమన్నారండి. సిగ్గు లేదు? చిన్న పిల్లడితో అబద్ధాలు ఆడిస్తావా?
ఆల్రెడీ ఒక కాలు దొబ్బింది. నాలాంటి మంచోడిని మోసం చేస్తే ఆ రెండో కాలు కూడా సర్లే, ఆ కాలే కొంచెం ఎక్కువ లాగుతుందిలే. నాన్నగారు లేరని చెప్పమన్నారేంట్రా? చేయి పట్టుకుని ఇక్కడికి తీసుకోలేకపోయావు కన్ఫ్యూజన్ లేకుండా. నాన్నగారు లేరు అంతే. ఏమా నాన్నగారు? అబే లేరండి. ఆయన గోడ వెనకాల ఉంటే మనకేంటి, టేబుల్ కింద ఉంటే మనకేం చెప్పండి. ఆయన లేరు అంతే. నీ ఆవిడ లేదుగా? సిగ్గు లేదురా నీకు? రే, మనది మిడిల్ క్లాస్ రా. ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలకు చెప్పడం రాకపోతే ఇలా బతుకుతావురా? సే, ఎంతసేపు అప్పడాలేనా చెప్పడాలేనేవా వీడికి? అయినా నువ్వేమన్నా రామచంద్ర కొడుకువా అన్నీ నిజాలే చెప్పడానికి? భయం అవుతుందా నీకు? నిజం చెప్పేప్పుడే భయం వేస్తుంది అన్న, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది. పగ్గిలిపోయింది, అసలు మామూలుగా లేదు. పిల్లల్ని కనేటప్పుడే అమ్మకు నొప్పి వస్తుంది, నాన్నకు మాత్రం ఎప్పుడు నొప్పేస్తుంది. ఏమే దీన్ని కొట్టం ఎందుకు చెప్పట్లేదు? ఆడికి ఫ్యాన్స్ ఉన్నారు కొట్టారు, మీకు లేరు కొట్టరు. కూర్చుని తినండి. ఎంబీఏలో సీట్ వచ్చింది. సూపర్ కాలేజ్ సార్. మరి ఎందుకు వదిలేసావు? డేయ్, అయిపోయిందిరా నీ పని, మొత్తం సెట్ చేసేసా. సెట్ ఏంటి? వాడి స్కాలర్షిప్ క్యాన్సిల్ చేయించి దానికి సీట్ అడగడం ఏంటండి? వాడిదే ఉంది మగాదవా, ఎలాగోలా బతికేస్తాడులే. ఏంట్రా చూస్తున్నావు? రే ఒకటి చెప్పనా, 10 సార్లు 90s అవుట్ అయినా నంబర్ ఆఫ్ సెంచురీస్లో సున్నానే వేస్తారా. నీ బతుకు అంతే, చేతి ముద్ద నోటికి వెళ్ళదు. చెప్పాను కదరా, కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి. మరి వెరీ బ్యాడ్. ఈ విషాదానికి అంతమనేదే లేదా బంటు? టూ హెవీ సార్. యా, బంటు ఎవరు? బంటు, ఈ వర్క్స్ ఇన్ మై ఆఫీస్. మనం మా బావ తెగ చెప్పేస్తున్నాడు నీ గురించేనా? యాక్చువల్లీ అంకుల్ని సేవ్ చేసింది ఇతనే. మొన్న హోటల్కి కూడా వచ్చాడు. చూడలేదు. కింద ఉండమను, తర్వాత మాట్లాడతాను. థ్యాంక్స్. ఇట్స్ ఓకే, డోంట్ ఫీల్ బ్యాడ్ బంటు. నాన్న, డీసీపీ గారు మాట్లాడాలంట. థ్యాంక్ యూ రామా. జస్ట్ 1 సెకండ్. పెద్దవాళ్ళు అంతేరా, మనం ఎంత చేసినా ఎక్కడుండాలో అక్కడే పెడతారు. మన బతుకులు గేట్ బయటే. పోయిందండి పాపం. పాపం. తీసుకెళ్ళాం. తెలుసా? ఎవరో అనాథ అనుకుంటా. మన మనసు సున్నితం కదరా, తట్టుకోలేము. ఏదో ఘోరమైన పాపం చేసినట్టుంది, దిక్కులేని సావు చచ్చింది. భగవంతుడు ఊరుకోడు కదా. ఏంట్రా గ్యాప్? చిన్నప్పటి నుంచి అబద్ధాలు విని విని విసిగిపోయాను. చెప్పాను నీకు మాత్రం ఓపిక సావట్లేదు. యాక్చువల్లీ నువ్వు కొంచెం గ్యాప్ తీసుకో. రిలాక్స్ రిలాక్స్. మొగుడు
కూతురుకి అంత ప్రమాదం జరిగితే ఆవిడ కంటెమ్మట నీటి చుక్క రానిలేదు. మన మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఏమండే అని గుండెలు బాదుకోవడాలు అవి లేవు. పిన్ డ్రాప్ సైలెన్స్ అంతే. నిజమా? మరి ఏమిట్రా సై ఆ క్లాసే వేరు. క్లాసా? నీకేమైనా పిచ్చా? మొగుడు పిల్లలు మాట్లాడుకోవట్లేదు, కొడుకైతే బయట వాళ్ళగా వచ్చి బొకేస్తాడేంటి? ఇంకా బామార్తగాడు అంటారా, రౌండ్ ఫిగర్ అంటే మొత్తం ఆస్తికి రౌండ్ వేసేస్తున్నాడు. అద్దవ్వా వాళ్ళ గోళ మనకెందుకురా? ఏమిటో ఏంటి అబ్బా కొడుకులు కొట్టుకోకుండా ఎంతసేపు మాట్లాడుకుంటున్నారు? ఏమీ లేదే. వాడు ఆ ఇంటి గురించి అడిగితే అది ఇల్లు కాదు గుడి, అక్కడ ఉండేది శివపార్వతులు విదౌట్ నంది, లక్ష్మీనారాయణలు విదౌట్ పాము అని అంటున్నాను. నువ్వు వచ్చావు అంతే. ఏంటది గుడే? మరి మీరెవరు? పూజారి వితౌట్ పిల్లక? ఒక్కడు సరిగ్గా లేడు అక్కడ. ఇలాగే వదిలేస్తే మా నాన్న చచ్చిపోతాడు. మీ నాన్న ఏంట్రా? మీ నాన్న నేను. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మీ అమ్మని పొడిచి నేను పొడుచుకుని చచ్చిపోతా. గాడ్ ప్రామిస్ చెప్తున్నా. మధ్యలో మా అమ్మ ఎందుకో? నేను చేస్తానంటే పట్టించుకోవుగా. మళ్ళీ గ్యాప్ ఇచ్చావు ఎందుకురా? నేను ఆ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఏమైంది? నాన్న గుండు పట్టేసింది. నీళ్లు తాగించు. అదే చేస్తున్నా. తాగు తాగు. రోజు సాయంత్రం నీ కొడుకు సమోసా తిన్నాడా, షెట్లు ఆడాడని 5 ఏళ్ళుగా చూసుకుంటూ వచ్చావు కదా. ఇప్పుడు నేను కూడా వెళ్ళి మా నాన్న టాబ్లెట్లు వేసుకున్నాడా, టెన్నిస్ ఆడాడని చూసుకుని వస్తాను. వాల్మీకి రిలాక్స్. నీ యువరాజు ఎలా ఉన్నాడో నువ్వు వెళ్ళి చూసుకోవచ్చు, కానీ మా బాబు అక్కడ రాజు, ఆయన ఎలా ఉన్నారు నేను చూసుకోకర్లా. నువ్వు రామచంద్ర ఒక రూమ్లో ఉంటేనే కలిసిపోతారేమో. రక్తం కదరా, లాగేసుకుంటారు. ఆ భయంతోనే నిన్ను వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా ఎప్పుడు వెళ్ళనివ్వలేదు నేను. అయినా ఒకసారి నువ్వు వెళ్తే ఊరుకుంటావేంటి? చెప్పు కంటుకున్న బొబ్బుల్గం లాంటోడువిరా నువ్వు. చచ్చినా వెళ్ళనివ్వను. నువ్వు చేస్తే నన్ను ఎవడు తీసుకెళ్తాడు? తీసుకెళ్తుంది నువ్వే. నేనా? రేపే. ఏం నోరురా నీది? నిన్నన్నావు ఇవాళ వచ్చేయమంటున్నారు. ప్రతి యాదవ్కి ఓ రోజు వస్తుందని ఇవాళ నీ రోజు. వాళ్ళు వచ్చేయమంటే మాత్రం నేను రానిస్తానా ఏంటి? ఫోన్ చేశాను అవుట్ ఆఫ్ కవరేజ్, ఎంక్వైరీ చేశాను అవుట్ ఆఫ్ స్టేషన్ అని ఏదో ఒకటి చెప్పేస్తాలే. ఈసారి నువ్వు రాకపోతే డాక్టరే వచ్చేస్తాడు. లోపల డాక్టర్ ఉన్నాడని నీకెలా తెలుసురా? ఎక్కడున్నావురా నువ్వు? కుంటడం ఆపి ముందు తలెత్తి చూడు. ఆ డాక్టర్ ఏంట్రా మొన్న నీ పేరెత్తినే తిట్టాడు, ఇప్పుడు నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లాగా బ్యానర్లు కట్టి పేపర్లు చింపి ఎగరేస్తున్నాడు. రిలాక్స్. ఆడు కొడుకుని కిడ్నాప్ చేస్తే ఆ మాత్రం రియాక్ట్ అవడా? కిడ్నాప్ చేసావా? వీడే తెచ్చేస్తున్నామండి. డాక్టర్ ఒకడు చంపేస్తున్నాడు. రండి స్వామి రండి.